అలాగే దాని గురించి ప్రశ్నించారు. ఈ మధ్యనే మన డ్రైవర్లు మనకి డ్రైవర్ సంబంధించి కరోనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆ ట్యాక్సులు, గీక్సులు మొత్తం రద్దు చేయమని చెప్పేసి వాళ్ళ గురించి ప్రశ్నించారు. ఇలా రాష్ట్రంలో ప్రతి సమస్య మీద మా జనసేన పార్టీ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద మా పార్టీ అధిష్టానం స్పందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. అందులో ఎన్ని సమస్యల మీద ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది, ఎన్ని సమస్యలు పరిష్కరించట్లేదు పక్కన పెడితే మేము ధీటుగా స్పందిస్తున్నాము. అలాగే అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి ఇది బడ్జెట్ వచ్చి మనకు ఒక వారం అయిపోతుంది. నేను ఇంతకుముందు కూడా ఒక పోస్టులో పెట్టడం జరిగింది. ఏంటంటే జనసేన పార్టీ నుండి ఎవరు కూడా స్పందించట్లేదు, కాపు పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కులముద్ర వేస్తారని భయంతో స్పందించట్లేదు. నేను కూడా కొద్దిగా పార్టీని విమర్శించాను సున్నితంగా, నీవు ఎందుకు స్పందించట్లేదు, కాపులు కూడా సమాజంలో భాగమే అని చెప్పేసి. మరి జనసేన పార్టీ అధినేత దగ్గరికి ఒక సమస్య వెళ్ళాలి అంటే ఆ సమాజం సంబంధించి ఆ సమాజంలో నష్టపోతున్న వ్యక్తులు అయ్యా మాకు ఈ నష్టం జరుగుతుంది మీరు ప్రశ్నించండి అన్నప్పుడు మాత్రమే పార్టీ ప్రశ్నిస్తుంది. కానీ ఇది ఏమీ లేకుండానే వచ్చేసి రాజకీయ లబ్ధి అంటారు. రాజకీయ లబ్ధి కోసం మేము మీద పడిపోయి ప్రభుత్వం మీద పడిపోయి ఇంకోళ్ళ మీద పడిపోయి మేము గోలగోల చేయం. ఇది కాపు కార్పొరేషన్ సంబంధించిన అంశం కాపుల ద్వారానే మా పార్టీ దృష్టికి వెళ్ళి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం జరుగుతుంది మీరు ప్రశ్నించమంటేనే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బాధితుడు ఉండాలి, ఒక నష్టపోతున్నవే వాళ్ళు ఉన్నప్పుడే మనం ప్రశ్నించాలి. కానీ ఏమీ లేనప్పుడు చేసేది రాజకీయం అవుతుంది, నీచ రాజకీయం అవుతుంది. కాపుల కోసం ఈ రోజు నాడు మా జనసేన పార్టీ ఈ సమస్య మీద ప్రశ్నిస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాదండి, తూర్పుగోదావరి జిల్లా కాపుల అడ్డా అయిన జగ్గంపేట ఆ ప్రాంతంలోని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఇస్తే నేను 2000 కోట్లు ఇస్తా ఏడాదికి, ఆయన 5 ఏళ్లకి 5000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు ఇస్తాను, చంద్రబాబు పచ్చి మోసం చేశాడు, ఏడాదికి 1000 కోట్లు 5,000 కోట్లు 5 ఏళ్ళకి ఇస్తా అని చెప్పేసి 500 కోట్ల రూపాయలు కూడా మీకు ఇవ్వలేదు, పచ్చి మోసం చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల సమక్షంలోనే కాపుల అడ్డాలోనే ఆయన బహిరంగంగా హామీ ఇవ్వడం జరిగింది. అది వాస్తవము, రికార్డెడ్ అండి. అది మరి ఆ హామీ మేరకు ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఆ హామీ మేరకే మీరు నిధులు విడుదల చేయండి కాపు కార్పొరేషన్కి అంటున్నారు. అంతకుమించి మేము డిమాండ్ చేయట్లేదు, మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాము. కాపుల తరపు నుండి అడుగుతుంది జనసేన పార్టీ అడుగుతుంది. మీరు గత ఏడాది కూడా 2,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి పచ్చి మోసం చేశారు, ఈ ఏడాది కూడా 2,000 కోట్లు అని చెప్పేసి మళ్ళీ పచ్చి మోసం చేశారు. అంటే మోసం చేయడానికే మీరు హామీ ఇచ్చారా? ఎందుకు హామీ తప్పుతున్నారు? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇంత ముందు అనుకున్నట్టుగా ఇది మనకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఆ యజమానుల గురించి మాట్లాడినప్పుడు ఏ మంత్రి సమాధానం చెప్పలేదు. అలాగే చేనేత మహిళలకు సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళకి అందే సాయం గురించి అందులో అవకతవకలు జరుగుతున్నప్పుడు ఏ మంత్రి సమాధానం చెప్పలేదు, ఏ ఎమ్మెల్యే సమాధానం చెప్పలేదు. జీడి మామిడికి సంబంధించి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా జీడి మామిడికి సంబంధించి వీటి గురించి, అలాగే ఈ మధ్యన కూడా మేము కాంట్రాక్టు టీచర్ల గురించి మాట్లాడాము. ఎన్నో సమస్యల గురించి మా పార్టీ రోజుకు ఒక సమస్య మీద మేము ప్రెస్ నోట్ ఇస్తూనే ఉంటాం. మరి వీటి మీద ఎప్పుడు మాట్లాడని వైసీపీ నాయకులు ఈరోజు సడన్ గా కాపు కార్పొరేషన్ అనగానే ఎందుకు మీరు భుజాలతో వేసేసుకుంటూ డబ్బా కొట్టేసేసుకుంటూ అంబేద్కర్ కావచ్చు, మా కురసాల కన్నబాబు గారు కావచ్చు, ఎందుకు మీరు ఉద్వేగానికి గురైపోయి ఎక్కడ లేని ఆవేశానికి వచ్చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యలు స్పందించినప్పుడు ఆ సమస్య మీద ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు చేనేతకు సంబంధించి మాట్లాడినప్పుడు చేనేత వర్గానికి కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టించాలంటే ఏ వర్గానికి ఇప్పుడు ఆ వర్గాన్ని తీసుకొస్తారు కదా. చేనేత మీద మాట్లాడినప్పుడు చేనేత వర్గానికి ఒకళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు కనీసం వాళ్ళతో తిట్టిస్తే బాగుండేది కదా. ఒక్కరు సమాధానం చెప్పలేదండి. మరి కాపు అనగానే వచ్చి పడిపోయారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాపు కులంలో పవన్ కళ్యాణ్ గారిని పలచం చేయాలి, తక్కువ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మొత్తం రెడ్ల బ్యాచ్ ఏమైతే ఉందో అది అధిష్టానం ఉందో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కాపు అనగానే తిట్టిస్తూ ఉంటారు. తిట్టడమే వాళ్ళ పని అనమాట. చంద్రబాబు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2,000 కోట్ల రూపాయల హామీ 5 ఏళ్లకి 10,000 కోట్ల రూపాయల హామీకి చంద్రబాబుకి సంబంధం ఏంటి? మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటి? మీరు సమాధానం చెప్పాలి. సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి 2,000 కోట్ల హామీకి సంబంధం ఏంటి? సమాధానం చెప్పండి. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మీరు చూశారంట. పవన్ కళ్యాణ్ గారు 2018 మార్చి 14 పార్టీ ఆవిర్భావ సభ సంబంధించి గుంటూరు మంగళగిరిలో జరిగింది కదా మాది. అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు కదా, అన్నింటినీ కూలంకుషంగా వివరించారు కదా. అంతకుముందు పలు వేదికల మీద చెప్పారు, ఎన్నికల ప్రసారంలో చెప్పాము, చంద్రబాబు పచ్చి మోసం చేశాడు కాపుల్ని,
బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఆ అమలు కాని హామీ ఎందుకు ఇచ్చాడు? అలాగే 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి పప్పు బెల్లాల్లాగా పంచాడు. ఏమీ లేకుండా అంటే చాలా తక్కువ డబ్బున 500 కోట్లు కూడా ఆయన ఖర్చు చేయలేదు 5000 కోట్లకి. అసలు ఏమీ లేకుండా చేశాడు. చంద్రబాబు మోసాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక వేదికల మీద ఎండగట్టారు. అలాగే ఇప్పుడు టీవీ డిబేట్ లో కూడా మా జనసేన పార్టీ నాయకుడు పంచకల్ల సందీప్ గారు కూడా ఆ వీడియో క్లిప్పింగ్ చూపించడం జరిగింది. ఇదిగోండి మా అధినేత మాట్లాడని చెప్పేసి. ఎందుకు మీ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు? అలాగే అసలు కాపు కార్పొరేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన హామీకి చంద్రబాబుని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఆ కాలంలో ముద్రగడ గారు ఎందుకు వస్తున్నారు? ఆయన ఎందుకు వస్తున్నాడు? చంద్రబాబు ఎందుకు వస్తున్నాడు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. కాపు కార్పొరేషన్కి ఏడాదికి 2000 కోట్ల హామీ ఏమైందో దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత రిలీజ్ చేశారు? గత ఏడాది ఎంత ఇచ్చారో, ఈ ఏడాది ఎంత ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము డిమాండ్ చేస్తుంది అదే. మేము డిమాండ్ చేస్తుంది కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చండి. ఒక కాపు అనే కాదు, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, మీరేమైతే కులాల వారీగా హామీలు ఇచ్చారో, కులాలను ఉద్ధరిస్తా అని చెప్పేసి ఆ కులాల ఓట్లు ఎంచుకుని ఈరోజు గద్దెనెక్కారో, ఈ 151 సీట్లను తొడలు కొట్టుకుంటున్నారో, ఆ అన్ని హామీలు కూడా నెరవేర్చాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ కాపు కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ ఈ వైసీపీ పేపర్లు వచ్చి నేను చదువుతున్నాను. ఇప్పుడు నా కళ్ళ ముందు ల్యాప్టాప్ లో పెట్టి కూర్చున్నాను. ఇది 2000 కోట్ల హామీ ఇచ్చారంట. 2000 కోట్ల హామీ ఇస్తే 830 కోట్ల 95 లక్షలు ఎక్కువ ఇచ్చారండి. ఇంకా అంటే 830 కోట్ల 95 లక్షలు పక్కన పెడితే 830 కోట్లు అంట కాపులకి ఇంకెక్కువ ఇచ్చారంట హామీ కన్నా. నిజంగానే కాపులు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవాలి, దండాలు పెట్టుకోవాలండి, ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి నిజంగా ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు అప్పు చేశాడా, తప్పు చేశాడా, రాష్ట్రం దివాళా తీసింది పక్కన పెడితే ఆయన హామీ ఇచ్చాడు. హామీకి ఎలా తెచ్చాడు పక్కన పెడితే హామీ ఇచ్చాడు. ఇచ్చిన దానికన్నా 830 కోట్లు ఎక్కువ ఇచ్చాడు. అంటే 2000 కోట్లకి 800 కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్ అండి? దాదాపు 40% ఎంత వస్తుంది. అంటే 40% ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా దేవుడు అండి. కానీ వాస్తవంగా ఆయన కాపులకు ఇచ్చింది ఎంతంటే 350 కోట్లు 38 కోట్లు అండి. 388 కోట్లు మాత్రం ఇచ్చాడు వాస్తవంగా. అంటే 2000 కోట్లు ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి 388 కోట్లు మాత్రమే వాస్తవంగా కాపులకు ఇచ్చి వాళ్ళని పచ్చి మోసం చేశాడు. అయినా సరే సాక్షి పత్రికలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, మేము ఇస్తాను అన్నదానికి ఎక్కువ ఇచ్చేసాము, మేము 830 కోట్లు ఎక్కువ ఇచ్చామండి అప్ప కొట్టుకుంటున్నారండి. పచ్చి మోసం, పచ్చి దగ. ఈ రోజుల్లో కనీసం నాలెడ్జ్, జ్ఞానం లేని ఎవరికండి? ఇది ఎవరిని మోసం చేస్తారు? మీరు మీడియాలు పెట్టుకుని పెద్ద పెద్ద గొంతులేసుకుని పడిపోయి మసిపూసి మారేడిగా ఎవరు మోసం చేస్తారండి? ఎంతకాలం మోసం చేస్తారు? గత ఎన్నికలు అలాగే మేము స్వతంత్రంగా పోటీ చేసినా, మేము కూటమి కట్టి మేము కమ్యూనిస్టులతో బీఎస్పీతో పోటీ చేసినా సరే మీరేమన్నారు? తెలుగుదేశంతో కలిసిపోయింది, తెలుగుదేశం అన్నారు. సరే ఆ ఎన్నికలు అంటే రాజకీయ లబ్ధి కోసమో గెలవడానికి అడ్డదారులు తొక్కాలో, గెలవడానికి ఎంత దిగజారాలో అంతకన్నా ఎక్కువ దిగజారిపోయి మీ ఆత్మాభిమానం చంపుకుని అబద్ధాలు చెప్పుకున్నారో, గెలిచారు. గెలుపు కోసం దాన్ని పక్కన పెట్టినా, గెలిచిన తర్వాత ఒక నిజాయితీగా పనిచేయండి, నిక్కచ్చిగా ఉండండి, కానీ అబద్ధాలు చెప్పమాకండి దయచేసి ప్రజలకి. మీరు ప్రభుత్వం అండి, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధులు, మీరు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం చెప్పడం ఏంటంటే ఎంత దరిద్రం అండి అది. మీ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం చెప్పడం ఎంత దరిద్రం అండి ఇది. 830 కోట్లు ఎక్కువ ఇచ్చారు కాపులకి. నేను కొన్ని పథకాలు చదువుతానండి, ఇవి కాపులకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే, ఇందా మా ఫ్రెండ్ ఎవరో పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయి, అందులో కాపులు పక్కన తోడుకోమని చెప్పేసి, ఇదిగోండి కాపులు మేము ఉద్ధరిస్తున్నామంటే ఎలాగంటే, చెరువు నీరు అనేది ఊరందరూ సంబంధించింది. ఊర చెరువు ఉన్నప్పుడు ఊళ్ళో అందరూ ఆ చెరువు నీరుని వాడుకుంటారు, పశువులు తాగడానికి అన్ని అవసరాలకు వాడుకుంటే, ఇదిగోండి ఇది కాపులకి ఇస్తున్నాం మేము, ఇందులో ఈ ఊళ్ళో కాపులు ఉన్నారు కాబట్టి కాపులను ఉద్ధరిస్తున్నామంటే అది దేని కింద వస్తుందండి? అలాగే ఒక రోడ్డు వేసి, ఇది 10,000 కోట్లతో రాష్ట్రం మొత్తం రోడ్లేసి కాపులు 10% ఉన్నారు కాబట్టి 2,500 కోట్ల రూపాయలు కాపులు ఖర్చు పెట్టామంటే అది కరెక్టేనా అండి? ఇవి కాపులనే కాదు, బీసీలు కూడా కాపులకి 2,500 కోట్లు ఖర్చు పెట్టాము, బీసీలకి 4,000 కోట్లు ఖర్చు పెట్టాము, ఎస్సీ సోదరులకి 1,500 కోట్లు ఖర్చు పెట్టాము అని ఇలా ఆ 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కులాల వారీగా విడదీస్తే అది కరెక్టేనండి? ఎందుకంటే రోడ్డు అనేది అందరూ సంబంధించింది. నువ్వు ఒక కులానికి, ఇప్పుడు మనకి కాపు కార్పొరేషన్ ఉంది, బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది, వైశ్య కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, అలాగే మైనార్టీ కార్పొరేషన్ ఉంది. అంటే ఏమైతే ఈ కార్పొరేషన్లు ఉన్నాయో వీటికి సంబంధించి ప్రత్యేకంగా మీ కులాలు వెనుకబడి ఉన్నాయి, మీ కులాలు ఏ కారణంగా కావచ్చు, మీ కులాన్ని నేను ఉద్ధరిస్తాను, మీ కులానికి నేను అభివృద్ధి చేస్తాను, మీ కులం వారికి మేము కార్పొరేషన్ పెట్టి రుణాలు ఇస్తాము, ఆ రుణాల ద్వారా మీరు ట్యాక్సీలు కొనుక్కోండి అద్దెకు తిప్పుకోండి, లారీలు కొనుక్కొని అద్దెకు తిప్పుకోండి, లేదా వ్యాపారాలు చేసుకోండి, కిరాణా కొట్లు పెట్టుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి స్వయం సమృద్ధి సాధించాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సాధించాలి, ఉపాధి పొందాలి అని చెప్పేసే కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ కాన్సెప్టే అది, అంతమించి ఏమీ లేదు.
ఈ కార్పొరేషన్ డబ్బులు తీసుకొని పప్పు బెల్లాల్లా పనిచేస్తాము, ఏదో రాష్ట్రం అందరికి ఇచ్చే పథకాలను తీసుకొచ్చి ఇందులో కలిపేస్తామంటే ఇది కార్పొరేషన్ అవ్వదు. అది కార్పొరేషన్ ఎందుకు అవుతుంది? దాని అర్థమే మారిపోతుంది. మీరు మీరు ఈ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అలాగే చదువుకోని వ్యక్తులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకున్నప్పుడు, అయ్యా నేను కిరాణా కొట్టు పెట్టుకుంటాను, నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, నాకు రుణం ఇప్పించండి అంటే కార్పొరేషన్ వాళ్ళు వచ్చేయమంటారు, మేము 50,000 ఇస్తామండి, మీరు 50,000 పెట్టుకోండి అంటారు. లేదండి నా 50,000 నా దగ్గర లేవండి అంటే సరే అని చెప్పేసి బ్యాంకు తీసుకెళ్లి కార్పొరేషన్ హామీ ఇచ్చుకుని 1 లక్ష రూపాయలు అతనికి ఇచ్చాయా అని కిరాణా కొట్టు పెట్టుకుంటారు. అలాగే ట్యాక్సీ నడుపుకునే ఒక అతను వస్తాడు, అయ్యా నేను పెద్దగా చదువుకోలేదయ్యా, ట్యాక్సీ నడుపుకుంటా, నాకు ట్యాక్సీ కొనుక్కుంటానికి రుణం ఇవ్వమంటే సరేనయ్యా ఆ 4 లక్షల రూపాయలు ట్యాక్సీ అంటున్నారు, మేము ఒక 3 లక్షలు సబ్సిడీ ఇస్తాము, 1 లక్ష రూపాయలు బ్యాంకులో నిప్పిస్తామని చెప్పేసి ఇది కార్పొరేషన్ అంటే. ఇది పప్పు బెల్లాల్లాగా పంచడం కాదు. కార్పొరేషన్ అంటే దానికి ఒక స్పష్టమైన లక్ష్యాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి, దానికి సంబంధించి విధి విధానాలు ఉంటాయి. అంతేగాని ఏదో రోడ్డు వేసాను, రోడ్లో మీకు వాటా ఉంది, పెన్షన్ ఇచ్చాను, పెన్షన్లో మీకు వాటా ఉందంటే అది కార్పొరేషన్ కాదండి. కార్పొరేషన్ అది మాయ చేయడం, మభ్య చేయడం. అది ఈరోజు కాపులనే కాదు, బ్రాహ్మణులు ఇదే పనిచేశారు మీరు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులేమి ఇచ్చారు మీరు, వైశ్య కార్పొరేషన్ నిధులేమి ఇచ్చారు మీరు. అసలు ఎస్సీ కార్పొరేషన్ పరిస్థితి ఏంటి, ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి ఏంటి? ఒక పక్క నిధులు కేటాయిస్తున్నారా, ఇంకో పక్క పథకాలు తీసుకెళ్ళిపోతున్నారా? ఎంత దారుణం అండి ఇది. ఈ పథకాలు చదువుతాను చూడండి. కాపులకి పథకం పేరంట 2 సంవత్సరాలకి ఇచ్చింది సాక్షులు వేసారండి. ఇది 800 కోట్ల చెలవు ఎక్కువ ఇచ్చారంట గత ఏడాది కన్నా. సరే పక్కన పెడితే పెన్షన్ అంటండి, అది కూడా వైఎస్ఆర్ పెన్షన్ కనుక. వైఎస్ఆర్ అని మనం చెప్పేదే ఉంది, జగనన్న వైఎస్ఆర్ రాష్ట్రం అంతే, మనంతా వాళ్ళ కాళ్ళ కింద బానిసలు బతకాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అయ్యా మేము బానిసలమేనండి, మీ దృష్టిలో బానిసలు. మేము ఓటేసాం కాబట్టి బానిసలు అయిపోయామండి. మీకు ఓటేసిన తర్వాత మేము బానిసలు అయిపోయి జగనన్న వైఎస్ ప్రతి పథకానికి అదే. మా కాపు జాతిలో కావచ్చు, ఎందుకంటే కాపు కార్పొరేషన్ చెప్తున్నాను, కాపు జాతిలో కావచ్చు, బ్రాహ్మణ జాతిలో కావచ్చు, వైశ్య జాతిలో కావచ్చు, అనేక జాతుల్లో అండి, మన తెలుగు జాతిలో కావచ్చు, అనేక రకాల ఎంతో మంది మహనీయులు ఉన్నారండి ఈ రోజు నాడు. మన జాతుల్లోని ఎంతో మంది మహనీయులు ఉన్నారండి. మన బ్రాహ్మణులు లేరా, మన వైశ్యుల్లో లేరా, మన బీసీ సోదరులు గౌడ్స్లో లేరా, అలాగే యాదవ సోదరులు ఎంతమంది మహనీయులు ఈ రోజు నాడు ఉన్నారండి. వాళ్ళందరి పేర్లు పక్కన పెట్టేసి ఈ రోజు నాడు మేము గొప్ప మీరు తక్కువ అని చెప్పేసి ఆయన ఇంటి పేరు పెట్టుకుంటున్నాడండి. ఆయన కొడుకు ఆయన తండ్రిది ఆయన పెట్టుకుంటున్నారు. సరే దాన్ని కూడా పక్కన పెడతాం. పోతే పెన్షన్ కానుక అంటండి. పెన్షన్లు నాకు తెలిసి ఫస్ట్లో మొదలెట్టినప్పుడు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. చంద్రబాబు టైంలో ఎప్పుడో 96, 95, 2004 ఆ టైంలో 50 రూపాయలు ఇచ్చేవాళ్ళండి పెన్షన్లు. ఆ తర్వాత 250 అయింది పెన్షన్. అది నాకు గుర్తున్నంత చెప్తున్నాను, అంటే లెక్కలు కొంచెం అటు ఉండొచ్చు. 250 అయింది. 250 కూడా చేసింది వైఎస్ వచ్చినప్పుడు చేసినట్టున్నారు. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014 వచ్చిన తర్వాత దాన్ని 1000 చేశాడండి హామీ ఇచ్చి. మళ్ళీ దిగిపోయే ముందు ఆయన 2000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే 2000 కాదు నేను 3000 ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు ఎంత ఇస్తే అంత 1000 ఎక్కువ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆయన గతను ఎక్కిన తర్వాత నేను పెంచుకుంటూ పోతా, మొదటి సంవత్సరం 250 పెంచుతాని చెప్పేసి 2250 చేశారు. అంటే ఈ పెన్షన్ అనేది కాపులకి ఇవ్వట్లేదు, ఇప్పటిది కాదు, ఇది కొన్ని దశాబ్దాలు కొనసాగుతుంది. కొన్ని దశాబ్దాలుగా కాపులకే కాదు అన్ని కులాలకి ఇస్తున్నారు. అందులో మీరు కాపులకి 1042 కోట్లు ఇవ్వడం ఏంటండి? అది కూడా కాపు కార్పొరేషన్ ఇవ్వడం ఏంటి? కాపు కార్పొరేషన్ లేక ముందు కూడా మీరు పెన్షన్లు ఇస్తున్నారు వృద్ధులకి. కొత్తగా పెట్టిన స్కీమ్ ఏం కాదు ఇది. దీన్ని తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ ఎందుకు కలుపుతారు? అసలు కాపు కార్పొరేషన్ లక్ష్యం ఏంటి? మన వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వాలి. ఇదే కాపు కార్పొరేషన్ లక్ష్యం. ఇంకో లక్ష్యం లేదు దానికి, ఇంకో లక్ష్యం ఏమి లేదు. మీ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి, స్వయం ఉపాధి పొందడానికి సంబంధించిందే కార్పొరేషను. మరి పెన్షన్లు అంటే ఏంటి? ఈ రోజు నాడు వృద్ధులకి ఈ రోజు నాడు వాళ్ళ వృద్ధాప్యంలో బతకలేని పరిస్థితుల్లో వాళ్ళకి నెల ఇచ్చే మన అండా భరోసా అండి. ఆ నెలకే ఖర్చు పెట్టుకుంటారు, అయిపోతుంది డబ్బులు అయ్యి. దానివల్ల వాళ్ళేం స్వయం వృద్ధి చెందరు, వాళ్ళేం కంపెనీలు పెట్టుకోరు, ఫ్యాక్టరీలు పెట్టుకోరు, వాళ్ళేం కార్లు కొనుక్కుని తిప్పుకోరు, అలా కిరాణా కొట్లు పెట్టుకోరు, ఏమి వ్యాపారం కూడా చేసుకోలేరు వాళ్ళు. అంటే అందరికిచ్చే పెన్షన్ తీసుకొచ్చి ఈ రోజు నాడు మీరు అందరికిచ్చే పెన్షన్ తీసుకొచ్చి కాపుల్లో కలిపేశారండి. కాపు కార్పొరేషన్లో కలిపేశారు. 1042 కోట్లు మొత్తం డబ్బులు ఎక్కడ పోయినాయి కదా. ఇస్తాను 2000 కోట్లు, 1042 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయి పెన్షన్లు అన్నారు. ఇక అమ్మఒడి అని చెప్పేసి కొత్తగా ఏదో పథకం వచ్చినట్టుంది. సరేనండి, కొత్తగా పథకం వచ్చింది, మంచో చెడో పక్కన పెడితే మీరు డబ్బులు ఇస్తున్నారు. 560 కోట్లు ఈ సంవత్సరం కేటాయించారు దానికి. అది కూడా కాపు కార్పొరేషన్ నుంచి అంట. అదేంటి? ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కదా. మన మతాలు కూడా పక్కన పెట్టాం. మనం ముస్లింలకు ఇస్తున్నాము, క్రిస్టియన్లకు ఇస్తున్నాము, హిందువులకు ఇస్తున్నాము, ఇంకే మన బౌద్ధులు ఉంటే బౌద్ధులకి, అన్ని మతాలకి ఇస్తున్నాం కదా. మనం అన్ని మతాలకు ఇస్తున్నాము, అన్ని కులాలకు ఇస్తున్నాము. అందులో కాపులకు ప్రత్యేకంగా మీరు ఇచ్చేదేంటి? చెప్పండి.
కాపులకు ప్రత్యేకంగా మీరు 560 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? అన్ని కులాలకు ఇచ్చినప్పుడు కాపులకు ఎందుకు కలుస్తుంది అది? ఇది ఒక పచ్చి మోసం అండి ఇది. ఇక ఆసరా అంటే అదొక పథకం 315 కోట్ల రూపాయలంట. ఇదేంటి? ఇది అందరికి ఇచ్చేది కదా ఆసరా. ఇప్పుడు చేనేత అందరికి ఇస్తున్నారు ఆసరా అని చెప్పి, చేనేత కార్మికులకు ఆసరా అంటున్నారు, బీసీ కార్మికులకు ఆసరా అంటున్నారు, అందరికి ఇచ్చే ఆసరానే కదా. ఇది కూడా పచ్చి మోసం 315 కోట్లు. విద్యా దీవెన అని చెప్పేసి ఏదో పథకం పెట్టారు, అందరికి ఇచ్చే పథకం ఇది కూడా. ఏదో పిల్లలకి ఏదో ఇది ఉంది కదా దీనికి సంబంధించి. ఇంకో వసతి దీవెన అంట, ఇది హాస్టల్లో పెట్టేదండి. ఇది కూడా ఇచ్చేదే కదండి. ఇది కూడా ఇచ్చేది విద్యా దీవెన అంటే ఇది అనుకుంటా, మనకి స్కాలర్షిప్లు అనుకుంటా, అందరికి ఇచ్చేవి. అది కూడా కాపులకి ఎప్పటి నుంచి స్కాలర్షిప్లు ఇస్తున్నారండి. తర్వాత వసతి దీవెన అండి, వాహనాలకు సంబంధించి ఆటో డ్రైవర్లకి 10,000 ఎంత ఇస్తున్నారు, అది 30 కోట్లు. వసతి దీవెన 183 కోట్లు, విద్యా దీవెన 300 కోట్లు. ఇవన్నీ కూడా అందరికి ఇచ్చే పథకాలే. ఇచ్చేదోడంట అందరికి ఇచ్చే పథకం, అది కూడా అది 13 కోట్లు చిల్లర. తోడంట 10 కోట్లు అంట. ఇది లా విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు వాళ్ళు ప్రాక్టీస్కి ఏది ఇస్తున్నారు కదండి, పోస్ట్ లా తర్వాత 41 లక్షలు అంట, అది అందరికి ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇకపోతే కేవలం కాపులకు ఇస్తుంది ఏంటంటే కాపు నేస్తామని చెప్పేసి 350 కోట్లు, విదేశీ విద్య అని చెప్పి 38 కోట్లు అండి. మొత్తం 388 కోట్లు అండి కాపులకు ఇస్తుంది. 388 కోట్లు. లెక్కలు తప్పుడు ఉంటే మనకు క్షమించండి, నేను క్యాలిక్యులేటర్ పెట్టుకోలేదు. దీని మీద ట్రోల్ చేయమాకండి, లెక్కలు తక్కువ చెప్తాను. మేము ఏదో సుమారుగా మేము నోటుకు వచ్చింది కాదు, నోటు లెక్కేసినప్పుడు చెప్తున్నాను. సో 350 కాపు నేస్తానికి సంబంధించి, విదేశీ విద్య 88 అండి. 388 కోట్ల రూపాయలు వాస్తవంగా కాపులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది. దానికి వీళ్ళు వేస్తున్న మేకప్ ఏంటంటే 2,845 కోట్ల 60 లక్షల రూపాయలు ఇచ్చేసి కాపులను ఉద్ధరించాము. అడిగిన హామీ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా 830 కోట్ల 95 కోట్లను అధికంగా కేటాయించారు. అది గత ఏడాది బడ్జెట్ కన్నా ఎక్కువ కేటాయించారండి. ఈ ఏడాదికి వచ్చేటప్పటికి 845 కోట్ల 60 లక్షల రూపాయలు ఈ ఏడాది బడ్జెట్లో ఎక్కువ ఇచ్చారు కాపులకి. ఇది చెప్తుంది వాళ్ళు. కానీ వాస్తవంగా ఇచ్చింది 388 కోట్ల రూపాయలు కాపులకి. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేసింది. దానికి సమాధానం లేదు ఒక్క దగ్గర కూడా. అదేమంటే చంద్రబాబు అంటారు, ముద్రగడ అంటారు, ఇంకోటి అంటారు. అయ్యా బాబు, మేము ప్రశ్నించాము, చంద్రబాబును ప్రశ్నించాము. ఆ ప్రశ్నించిన తర్వాతే కదా చంద్రబాబును ఓడించమని పవన్ కళ్యాణ్ పిలిపించింది. చంద్రబాబు మోసం చేస్తానని మేము చెప్పాం కదా, రిజర్వేషన్ అంశంలో పచ్చి మోసం అని చెప్పాం కదా. ఇది మీరేం చేశారు చెప్పండి. ఇప్పుడు కాపు రిజర్వేషన్ అంటారు, ముద్రగడ అంటారు, అన్ని అంటారు కదా, మీరేం చేశారు చెప్పండి. మీ బీసీ రిజర్వేషన్ మీరు ఇస్తున్నారా? మీరు ఇవ్వరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దిగిపోతూ ఆయన 5% ఏదో అగ్రవర్ణ పేదలకు సంబంధించి ఒక రిజర్వేషన్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన దానిలో 10లో 5 కట్ చేశారు కాపులకి. అది ఇచ్చారా? లేదు. దాన్ని రద్దు చేశారు మీరు రాగానే. అది చెల్లుబాటు అవుతుందో లేదో పక్కన పెడితే అది మన కోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, పెద్ద అది. అసలు ఆ కోర్టు కూడా లేకుండా చెల్లుబాటు అనేది అసలు దాని పరిగణలో తీసుకోకుండా రద్దు చేశారు. అక్కడికి చంద్రబాబు నాయుడు ఇచ్చింది రద్దు చేశారు. ఒకవేళ కేంద్రం అది మనకి సుప్రీంకోర్టు కొట్టేస్తే చంద్రబాబు దోష అయ్యేవాడు కదా, అది కూడా చంద్రబాబు తప్పు అయ్యేవాడు. ఇప్పుడు చంద్రబాబు అందరూ ఏమంటున్నారు, ఆయన 5% తిని రద్దు చేశాడు. చంద్రబాబు దేవుని చేస్తాం మీరు ఇక్కడ. నిజంగా దాన్ని కొనసాగించుంటే, ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉంటే, సుప్రీంకోర్టు కొట్టేసి ఉంటే ఓకే, చట్టబద్ధంగా చెల్లదు కాబట్టి మన రాజ్యాంగాన్ని కట్టుబడిందాం. కానీ అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేకుండా, ఎవరో ప్రశ్నించే ఛాన్స్ లేకుండా కొట్టుపడేశారు దాన్ని. ఎంత దారుణం అండి ఇది. 2,000 కోట్లు అన్నారు తీసుకొచ్చి, వాస్తవంగా 500 కోట్లు కూడా ఏడాదికి మీరు ఖర్చు పెట్టలేదు. ఇక చంద్రబాబుకి మీకు తేడా ఏముంది చెప్పండి. చంద్రబాబు నాయుడికి మీకు తేడా ఏముంది? ఆయన డబ్బులు ఇవ్వలేదు. ఆయన డబ్బులు ఇవ్వకుండా పచ్చి మోసం చేశాడు. మీరు ఇచ్చి ఇవ్వనట్టుగా చూపించినట్టుగా అందరికి ఇచ్చే పథకాలన్నీ తీసుకొచ్చి కలిపేసి దీనిలో కాపులను ఉద్ధరించాం, కాపు కార్పొరేషన్ అంటున్నారు. చాలా దారుణం. ఇక ముగించే ముందు ఈ వైసీపీ నాయకులకి మళ్ళీ అయ్యా దండం పెడతానండి, మీకు ఇటువంటి నీచివేచలు ఆపేసండి. మీరు రద్దు చేసేయండి. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసేయండి, అనవసరం. బీసీ కార్పొరేషన్ రద్దు చేసేయండి, వైసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ అయితే ఉందో అన్ని రద్దు చేసేయండి. ఎందుకు చెప్పండి? భారతదేశ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ విధానాలు తీసుకెళ్లిపోయి ప్రభుత్వం ఇచ్చే సాధారణ పథకాలు మళ్లించలేదు, ఎక్కడ కూడా లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పనిచేసాడు దిగిపోయే ముందు. ఇది పసుపు కుంకుమ అని చెప్పేసి ఆ పథకానికి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ తీసుకెళ్లిపోయి మళ్లించాడు. ఆయన మొట్టమొదటిసారిగా తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాడు చంద్రబాబు అని నిధుల్లో కూడా కలవరించి ఈరోజు సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్నే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అమలు చేస్తున్నారు. ఆయన చూపిన బాటలని వెళ్తున్నారు. అసలు ఉద్దేశాలేంటి? కార్పొరేషన్ యొక్క లక్ష్యాలేంటి? మీరు చేస్తుందేంటి? అందరికి ఇచ్చే జనాల పథకాలు తీసుకొచ్చి కార్పొరేషన్ నిధులు మళ్ళించుకెళ్ళిపోతారా? మళ్ళీ 2 లెక్కలు. అటేమో
మేము కార్పొరేషన్కి ఇన్ని వేల కోట్లు ఇచ్చాం, ఉద్ధరించేసాం. ఇటేమో మేము ఇన్ని పథకాలు ఇచ్చాం, ఉద్ధరించేసాం. అటు తిప్పి ఇటు తిప్పి డబ్బు మొత్తం ఆ డబ్బే కదా. అంటే డబ్బుని ఒకే డబ్బుని మీరు అన్ని పథకాలు ఇచ్చినట్టు ఎలా చెప్పుకుంటున్నారు? మీకు మనస్సాక్షి లేదా? మీకు ఎటేమో అమ్మఒడి ఇచ్చామంటారు, పెన్షన్ ఇచ్చామంటారు, వీటి కాపులు 2,000 కోట్లు ఇచ్చామంటారు. అవి ఈ డబ్బులే, ఆ డబ్బులేగా మరి. అంటే అక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది పచ్చి మోసం అండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి ఈ రోజు నాడు నిరుద్యోగుల్ని, ఈ రోజు నాడు మీరు నిరుద్యోగులకు అండగా ఉండే ధోరణి అయితే మాకు కనపడడం లేదండి మీలో. మీరు ఎలా అనుకుంటున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే రేపొద్దున మనకి, మన కుటుంబాలకి, మన పార్టీలకి బానిసలుగా ఉండరు వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు సంపాదించుకున్నా వాళ్ళలో ఆలోచన శక్తి పెరుగుతుంది, బానిసత్వం తగ్గిపోద్ది. అలా కాకుండా ఏదో 4 పథకాలు పడేద్దాము, జీవితకాలం మన కాళ్ళ దగ్గర పడుకున్నాము, వాళ్ళని పడేద్దాం, జీవితకాలం మన కాళ్ళ దగ్గర పడేద్దాము. ఎందుకంటే ఎలక్షన్లో ఏమనుకుంటామంటే, అమ్మో ఈడికి ఓటెత్తే మనకి పథకాలు అయిపోతాం, ఈడికి ఓటు, జగన్కే ఓటేసుకుందాం, లేదా చంద్రబాబు ఓటేసుకుందాం. అంటే అటు తిప్పి మీకే ఓటేయాలన్నమాట. భయపడిపోయే ప్రజలు, ఎక్కడ పథకం ఆగిపోద్దో, ఏమైపోద్దో, మనకు వచ్చే డబ్బులు ఎక్కడ పోతాయని చెప్పేసి. ఇప్పుడు సాధారణంగా మనం వాస్తవంగా చూసుకుంటే డబ్బుల కోసం అంత ఆశపడి తప్పేం లేదు. దానిలో డబ్బుల కోసం ఆశపడదు, అది ప్రభుత్వం సొమ్మే కదా. ఇప్పుడు ప్రజలు కూడా దొంగతనం చేసి కూడా కాదు, ప్రజలేంటి ప్రభుత్వం ఇస్తున్న కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మే. ప్రజలు సాధారణంగా ఆశపడతారు, తప్పేం లేదు దానిలో. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఆశలో ముంచేసి వాళ్ళని పూర్తిగా అభివృద్ధికి దూరం చేసేసి, రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేసేసి, పప్పు బెల్లాల్లాగా పథకాలు పంచుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వాటిని తిప్పి మళ్ళీ కార్పొరేషన్లో పెట్టి అంత గోల్మాల్ కింద మీద పెట్టడమే ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. ఇక అంబటి గారు, కన్నబాబు గారు, దయచేసి మీరు కాపు కులంలో పుట్టారు కాబట్టి ఒక్కసారన్నా కాపుల గురించి మాట్లాడండి. మీ నోట్ అంటే వినాలనిపిస్తుంది మాకు. వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడండి. ఓట్లు దగ్గరికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్కి ఓటేయద్దు, మాకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ కాపులు గెలిచేది, మేము కాపుల కోసం ఉద్ధరించేసాం, మా జీవితాలు త్యాగం చేసాం చెప్తున్నారు కదా. ఒకసారి చెప్పండి సార్, ఒకసారి కాపుల కోసం మాట్లాడండి, వాళ్ళ కోసం పనిచేయండి సార్. ఇప్పుడు మీరు గట్టిగా సంపాదించుకున్నారు కదా, గట్టిగా సంపాదించుకున్నారు కదా. రాజకీయాల రాకముందు మీ ఆర్థిక స్థాయి అందరూ తెలుసు. అంబటి గారి ఆర్థిక స్థాయి వ్యాపారులు అందరూ తెలుసు. కన్నబాబు గారికి సంబంధించి ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ తెలుసు. ఆయన స్కూటర్ వ్యవహారము, ఆయన జర్నలిస్ట్గా పనిచేసింది, ఎంత జీతము అన్నీ తెలుసు అందరికి కూడా. ఈ రోజు నుండి మీరు కోట్లాది అధిపతి అయిపోయారు. మీరు ఎలా సంపాదించారు మేము అడగం. ప్రజలందరూ తెలుసు ఎలా సంపాదించుకున్నారో. మీరు బాగుపడ్డారు కానీ మీరు బాగుపడ్డారు, మీ కులాన్ని కూడా బాగు చేయండి, మీ కులంలో కొందరు బాగు చేయండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం చూపడంలో పేరు నాని గారు చెప్పినట్టుగా కుక్కతో పోటీ పడతామంటే మాత్రం కరెక్ట్ కాదండి. కనీసం మీ కులాన్ని ఒకసారి చూడండి. మీరు జరుగుతున్న అన్యాయం చూడండి, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం మీరు చూడండి, చూసి చెప్పండి, తప్పేం లేదు. ఇప్పుడు సత్యవిమర్శ అంటామండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని చెప్పండి, అయ్యా ఇది ఇప్పుడు మన కాపులకు ప్రత్యేకంగా ఇస్తామన్నామండి, పథకాలకు మళ్ళీ కరెక్ట్ కాదు, కాపుల్లో వ్యతిరేకత వస్తుంది, మీ అధిష్టానం చెప్పండి. వెళ్ళి చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ఆ 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాపు కార్పొరేషన్కి ఇవ్వండి. అలాగే ఇది ఒకటే కాదు, ఈ కాపు నాయకులనే కాదు, అలాగే బ్రాహ్మణ నాయకులు, వైశ్య నాయకులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అందరూ కూడా కూర్చుని, అయ్యా ఇది పరిస్థితి, మీరు ఇచ్చిన హామీలు ఇది, మీకు మిగతా పథకాలు అందరికి ఇచ్చే సర్వజనులకు ఇచ్చే పథకాలకు మళ్ళించుకెళ్ళిపోతున్నారు. అలా కాదు, మా కులాలకు సంబంధించి మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వండి, మా కులాలకు సంబంధించిన యువకులు ఈ రోజు నాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వయం సమృద్ధి సాధించుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులు సాధించుకోండి. మీ ప్రభుత్వంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ తిడితే మీకేమొస్తుంది, అలాగే మీ కులాల వారికి ఏమొస్తుంది, ఏమీ రాదు. మీకు నోవి నొప్పి తప్పితే మొత్తం సాధించుకోండి. అందరూ కూడా సాధించుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నావు, ఇదిగో మేము సాధించుకొచ్చామయ్యా, మేము మా జగన్మోహన్ రెడ్డితో కూర్చుని మేము సాధించుకొచ్చాం, ఇది పరిస్థితి అని చెప్పేసి మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టని మేము ఒప్పుకుంటాం. కానీ ఏమీ లేకుండా ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలో విశ్వాసం చూపడంలో కుక్కతో పోటీ పడుతూ మీ సొంత కులస్తుల్ని ఈ రోజు నాడు మీరు సొంత కులానికి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేసుకోండి. అలాగే అన్ని కులాల నాయకులకు చెప్తున్నాను, ఇది ఒక కాపులుగానే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనగానే కాపు నాయకులు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళకేమన్నా మరి ఏదో మంత్రి పదవుల కోసం ఇంకో దానికోసం వాళ్ళు సొంత కులానికి వెన్నుపోటు పొడుచుకుంటే అవసరమైతే వాళ్ళు కూడా నమ్మేసుకుంటారు. అవసరం ఏమైనా చేసి గనులు వాళ్ళు, అలాగే మిగతా కులాల వాళ్ళు కూడా అలా కాకుండా కనీసం మీ వాయిస్ వినిపించండి, మీ కులాల కోసం పనిచేయండి, మీ కుల కార్పొరేషన్ ఏమైతే ఉన్న వాటి కోసం పనిచేయండి. అంతేగాని పనిచేయండి, పవన్ కళ్యాణ్ తిడితే మాత్రం మీకు ఏది రాదండి.